నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। భక్తుల ఇరవేల్పు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పునర్దర్శనం బుధవారం ఉదయం 10:20 ప్రారంభమైంది। అమ్మవారికి జనవరి నెలలో జరిగే 61వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక అలంకరణ కోసం ఈ నెల 11వ తేదీన ఆలయాన్ని మూసివేసి మూల విరాట్ దర్శనాన్ని ఈ రోజు కల్పించారు। అమ్మవారి అలంకరణ అనంతరం ఈ రోజు అమ్మవారి పునర్దర్శనం భక్తులకు కల్పించారు। ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ముందుగా గోమాతకు అమ్మవారిని చూపించారు। ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అద్దంలో అమ్మవారిని దర్శించుకున్నారు। మన గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి పునర్దర్శనం చేయడం జరిగింది। అమ్మవారిని అలంకరించి మరలా ఈ రోజు నుంచి అమ్మవారిని దర్శనానికి సిద్ధం చేయడం జరిగింది। అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఈ నెల అమ్మవారు పునర్దర్శనం ప్రారంభించిన రోజు ఈరోజు ఉదయం 10:20 అమ్మవారు పునర్దర్శనం చేయడం జరిగింది। 13వ తారీఖు నుంచి 30 రోజుల పాటు అమ్మవారికి మావుళ్ళమ్మ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి। భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం। ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి। ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జనవరి నెలలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం। దానిలో భాగంగా డిసెంబర్ నెలలో 10వ తారీఖు దాటాక ఒక 15 రోజులు అమ్మవారి ఆలయం మూసివేయడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈ నెల 11వ తారీఖున అమ్మవారి ఆలయం మూసివేయబడింది। ఈ రోజున ప్రాతకాలార్చన, అమ్మవారికి విఘ్నేశ పూజ, పుణ్యవసనం, బ్రహ్మ మండపం, నవగ్రహ మండపం, యోని మండపం, వాస్తు మండపం చేసి అమ్మవారిని 12 భాగాలు హోమం చేసి అమ్మవారు తిరిగి అమ్మవారి భాండాగారంలోంచి అమ్మవారి యొక్క రూపానంతా కూడా మనీ విగ్రహంలో ప్రవేశించడం చేయడం జరిగింది ఈ రోజున। కాబట్టి జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెలలో జరిగే 2వ శుక్రవారం రోజున వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి। దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారి పునర్దర్శనం ఇవ్వడం జరిగింది। కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒక కృప పాత్రగా కోరుచున్నాం। తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 13,80,000 విలువైన 210 గ్రాముల బంగారం, 1,200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గోనె వంశీని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 13,80,000 విలువైన 210 గ్రాముల బంగారం, 1,200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు। ముద్దాయి గోనె వంశీ మీద జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయని, ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించిన భీమవరం డీఎస్పీ జయసూర్య మరియు భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసుల్ని కూడా అభినందించారు। I could not speak.
రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం ఏంటి, మన ఇక్కడ భీమవరం 1 టౌన్ 2 టౌన్ రూరల్లో టోటల్ 9 కేసెస్ ఆఫ్ హెచ్బి 6 జరుగుతున్నాయి. 3 అటెంప్ట్స్. ఈ మంచి అక్యూజ్ గుణ వంశీ, వయసు 32 years, ఇక్కడ భీమవరం లోకల్ వాళ్ళు. ఈ సంవత్సరం ఈ 9 offenses ఇక్కడ భీమవరం 1 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ కింద జరిగింది. దీనిలో మన టీమ్స్ లెడ్ బై ఎస్డిపిఓ భీమవరం 1 టౌన్ 2 టౌన్ భీమవరం రూరల్ ఎస్ఐతో పాటు దే హ్యావ్ జాయింట్లీ ఆపరేటెడ్ ఇన్ దిస్ ప్లాన్ అండ్ ఇన్షూర్డ్ దట్ దిస్ ఫెలో ఈస్ పిక్డ్ అప్. మొత్తం రికవరీ మీరు చూస్తున్నారు. టోటల్ 210 grams ఆఫ్ గోల్డ్, 1200 grams ఆఫ్ సిల్వర్ ఆయన నుంచి దొరకడం జరిగింది. సో దిస్ విల్ బి సెండ్ బ్యాక్ టు ద రైట్ఫుల్ ఓనర్స్. లీగల్ ప్రొసీజర్, కోర్టులో ప్రొసీజర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత దిస్ విల్ బి రిటర్న్ టు ద రైట్ఫుల్ ఓనర్స్. ఆయన పైన షీట్ కూడా ఇప్పుడు పెట్టేద్దాం. పాత కూడా కొన్ని ఆఫెన్సెస్ ఉన్నాయి, బట్ దానికి బికాజ్ ఇట్ హెస్ బీన్ వెరీ ఓల్డ్ ఆఫెన్సెస్, దట్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, డిస్కషన్ చూస్తాం. ఇప్పటి వరకు ఈ 9 offenses దిస్ ఇయర్ హ్యాపెన్. దాదాపు నౌ ఇన్ లాస్ట్ 1 month భీమవరం హ్యాస్ షోన్ మల్టిపుల్ రికవరీస్. స్నాచింగ్ ఆఫెన్సెస్ గురించి, బైక్ ఆఫెన్సెస్ గురించి, ఈరోజు ఈ హౌస్ బ్రేకింగ్ గురించి. దాదాపు ఆల్మోస్ట్ ఇన్ ద లాస్ట్ 1 month డిసెంబర్ నెల almost 60 to 70% of crime, almost 75% of crime ఈ సంవత్సరం కానీ లాస్ట్ టైం జరిగింది. we have already detected. Procedure following తర్వాత we are already returning proper to the offenders. అత్తిలి మండలం పాలూరు లోదరం చర్చికి జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ జనరేటర్ కొనుగోలు నిమిత్తం 2 లక్షలు విరాళంగా అందజేశారు. గతంలో చర్చికి హామీ ఇచ్చిన మేరకు ఈ సహాయాన్ని అందజేశారు. అనంతరం నిర్వహించిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంఘ పెద్దలు ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. పాలూరు లోదరం చర్చ్ భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గతంలో నన్ను పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి నేను చిన్న వాగ్దానం కూడా ఒకటి ఇచ్చాను. మన చర్చికి జనరేటర్ నా వంతు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చానండి. ప్రభుకి నా వంతు ఇక్కడ ఇంత పెద్ద చర్చిలో జనరేటర్ లేదంటే నాకు కొద్ది దాన్ని భర్తీ చేయాలనిపించింది. అలాగే సంఘ పెద్దలకి నా వంతు సహాయం కింద ఈ 2 లక్షల రూపాయల చెక్ని గ్రామ పెద్దలకి, సంఘ పెద్దలకి నేను వాళ్ళకి ఇస్తున్నాను. అత్తిలి కొండలరాయుడు దేవాలయంలో సంతాన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. సంతానం కోసం ఏర్పాటు చేసిన ఈ హోమంలో దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, ఆలయ అర్చకుడు చల్లపల్లి సుబ్బయ్య శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి పిప్పర రోడ్లో గల ఇండియన్ పబ్లిక్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు క్రీస్తు జననానికి సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీ, స్టార్ తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అత్తిలి మండలం పాలి గ్రామంలో పోలింగ్ బూత్ 153లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సుపరిపాలనా దినోత్సవం 153వ పోలింగ్ బూత్ నూతన అధ్యక్షుడు మల్లిడి కలికిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలింగ్ బూత్ సభ్యులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు, స్ఫూర్తిదాత, భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయింది అన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924లో జన్మించి 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లోనే ఉన్నారన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, నేషనల్ హైవేస్, గ్రామీణ సడక్ రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. అన్ని పార్టీలు మెచ్చిన నాయకుడు వాజ్పేయిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
153 పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా మల్లిడి కలికిరెడ్డిని ఏకగ్రీవంగా బూత్ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ద్వారంపూడి వెంకట సుబ్బారెడ్డి, పాలి నీటి సంఘం డైరెక్టర్ మేడపాటి అప్పారెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, సత్యసాయిరెడ్డి, రామిరెడ్డి, సుబ్బిరెడ్డి బూత్ సభ్యులు పాల్గొన్నారు. తణుకు 54, 55 బూత్ల పరిధిలో మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ కార్యదర్శి బొల్లాడ నాగరాజు, బూత్ కన్వీనర్లు పైబోయిన సత్యనారాయణ, మారిశెట్టి అజయ్, వార్డు నాయకులు కొమ్మిరెడ్డి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నూకల సూర్యచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా వాజ్పేయి సేవలు అసామాన్యమైనవని శ్లాఘించారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ కేకును కోశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరగవరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తణుకు నియోజకవర్గంలో గల క్రైస్తవ సోదర సోదరీమణులకు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కరుణామయుడు యేసుక్రీస్తు అని శ్లాఘించారు. లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు పొలమూరి నాగభూషణం మృతి పట్ల తణుకు లయన్స్ క్లబ్ సంతాపం వెలిబుచ్చింది. క్లబ్ అధ్యక్షుడు సప్పా బలరామకృష్ణ, కార్యదర్శి ఎం రవి, కోశాధికారి సిహెచ్ శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, అల్లూరి కరుణాకర్ చౌదరి, దామెర రంగారావు, యాతం నాగరాజు, మాజీ గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు, పివి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తణుకు రాష్ట్రపతి రోడ్డు వీధిలో సామాజిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవం ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షేక్ జహంగీర్ బాషా, ట్రాఫిక్ కానిస్టేబుల్ జి బాలబాలాజీ, న్యాయవాది పోట్ల సురేష్ చేతి మీద కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్కడ కులమతాలకు అతీతంగా రంజాన్, క్రిస్మస్, వినాయక చవితి పండుగలు జరుపుకొని అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టామని సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, బుజ్జి రమేష్, ముక్తా కిరణ్ మరియు సామాజిక ఐక్య సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేద వర్గాలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధిగా 22 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి రామానాయుడు నాడు జగన్ 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులను సైతం పక్కదోవ పట్టించి పేదలకు వైద్యాన్ని పూర్తిగా దూరం చేశారని చెప్పారు. పేదలకు వైద్య సహాయం అందించక మానవత్వాన్ని మరిచిన వ్యక్తి జగన్ అని, నేడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి సహాయ నిధులను పేద మధ్యతరగతి వర్గాలకు కోట్లాది రూపాయలు సహాయంగా అందిస్తున్నామని చెప్పారు. గత పాలనలో మిగిలిన వనరులను దోచుకోవడానికి మళ్లీ అధికారంలోకి రావాలనే కోరికే తప్ప చేసిన తప్పులకు అప్పులకు పశ్చాత్తాపం లేని జగన్ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని చెప్పారు. 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసిన పాపాలు తప్పిదాలు నేడు ప్రజలకు భారం రూపంలో వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఏదైతే 5 సంవత్సరాల వాళ్ళ నిరంకుశత్వ నియంత్రణతో పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. లేదంటే ఇప్పుడే మళ్ళీ ఈ యొక్క గాడిలో పడుతున్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కానీ ఈ రాష్ట్ర పాలన కానీ మళ్ళీ అస్తవ్యస్తం చేయాలి అనేటువంటి ఆలోచనతో దుర్మార్గమైనటువంటి మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, తెలుగు జాతి భవిష్యత్తుని కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది అనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, పాలకొల్లులో సిఆర్ఐఎఫ్ నిధులు 25 కోట్లతో పాలకొల్లు మార్టేరు ప్రధాన R&B రహదారి 11 కిలోమీటర్ల మేర విస్తరణ, పటిష్ట నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు
గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో గుంతలమయమైన రోడ్లతో వేలాది మంది ప్రమాదాలకు గురై వందల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నందుకు కారకుడు జగన్ అని అన్నారు. చంద్రబాబు వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు రోడ్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, రోడ్లను పునర్నిర్మిస్తున్నారని చెప్పారు. జగన్ అబద్ధాలు, అసత్యాలు రాసే సొంత రోతపత్రిక ప్రకటనలకు, వైసీపీ సోషల్ సైకోల నియామకానికి 100 కోట్లు అక్రమంగా దోచిపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పారు. జగన్ 5 సంవత్సరాల్లో చేసిన పాపాలు, తప్పులను పశ్చాత్తాపంతో ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. జగన్ తన ఆస్తులను పెంచుకునేందుకు, ప్రజల ఆస్తులను దోచుకునేందుకే వచ్చే జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెబుతున్నాడని అన్నారు. జగన్ రాక్షస పాలనకు అన్ని వర్గాల ప్రజలు చరమగీతం పాడి 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు అని అన్నారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే ఇన్ని కష్టాల్లో మరి ఒక పక్క అటు సంక్షేమాన్ని అందిస్తూ, ఇంకొక పక్కన అభివృద్ధి పనులు చేపడుతూ, మరొక పక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తలను తీసుకొస్తూ, పోలవరం రాజధాని నిర్మాణం చేసుకుంటూ ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని 5 నెలల్లోనే ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటే, మరి నిన్ననో మొన్ననో మరి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెలుకు వచ్చి రేపు మళ్ళీ జనవరి నుంచి నేను ప్రజల్లోకి వస్తానని చెప్తూ ఉన్నాడు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు నువ్వు పరదాలు కట్టుకుని, ఎందుకు నువ్వు బ్యారికేడ్లు కట్టుకుని, ఎందుకు నువ్వు 144 సెక్షన్ పెట్టుకుని, ఎందుకు నువ్వు 30 యాక్ట్ పెట్టుకుని, ఎందుకు నువ్వు హౌస్ అరెస్టులు పెట్టుకుని నీ పాలన ఎందుకు ఆ మాదిరిగా చేసి ఇవాళ ప్రజలు 11 సీట్లు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం లేకుండా మళ్ళీ అధికారం కోసం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజలకి క్షమాపణలు చెప్పి పశ్చాత్తాపం పడు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజలు క్షమిస్తారేమో తప్ప ఇంకా అధికారం కోసం, కుర్చీ కోసమే నీ ఆరాటం, పోరాటం కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కనపట్ల. జ్ఞానము ద్వారా మానసిక దుర్గంధాన్ని తొలగించుకోండని పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. భీమిలిలో డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ, తాత్విక జ్ఞానశక్తి ద్వారా మానవునిలో సదాలోచన ప్రవేశపెట్టి మానవత్వం పరిమళింప చేయువాడే సద్గురువు అని అన్నారు. ఆధ్యాత్మికత అనేది మానవుల్లో సేవాస్ఫూర్తిని కల్పించినని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను విస్మరించరాదని అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం భీమిలి ఆశ్రమ ప్రాంగణంలో 23వ వార్షికోత్సవ సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షత వహించగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర యోగి ముఖ్య అతిథిగా, ప్రముఖ సాహితీవేత్త పరవస్తు ఫణి సేనసూరి, విశాఖ సమాచార చైర్మన్ ఎస్ వీరభద్రరావు, మనోజ్ కుమార్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ యోగి మాట్లాడుతూ, మానవునిలో జ్ఞాన పార్శ్వం, అజ్ఞాన పార్శ్వం రెండూ ఉంటాయని, సద్గురువు జ్ఞానబోధ ద్వారా మానవుని చెయ్యి పట్టుకొని అజ్ఞానమును నశింపచేస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పింగణి ఆనంద్ కుమార్, డాక్టర్ ఏ రాధాకృష్ణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ మొదలైన వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ సమాజానికి తెలియజేస్తున్నటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సోదరులకు, అతిథులకు, పుర ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు 25వ తేదీ క్రీస్తు వారి యొక్క, ప్రభు వారి యొక్క జన్మదినోత్సవ ఆధ్యాత్మిక మానవ సమాజానికి ప్రబోధ అందించినటువంటి క్రీస్తు వారి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి సందేశం మానవాళికి ఇచ్చి ఈ రోజున ఒక పవిత్రత మానవ సమాజానికి సమకూర్చినటువంటి మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి కాలం. ఈ పీఠం యొక్క తత్వం అన్ని మత ధర్మాలను
సమన్వయపరుస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము, అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మతాలకు అతీతంగా మానవత్వాన్ని మతంగా స్వీకరిస్తూ ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని అనుభవ రూపంలో ప్రబోధిస్తూ తరింపజేసేటువంటి ఆధ్యాత్మిక తత్వ మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి, ఈ వార్తలకు స్వల్ప విరామం.